దీప హోటల్లో కడియం బాబాయ్కి హోటల్ ఖర్చు ఎంతయింది, కూరగాయలకి టిఫిన్లకి ఎంత ఖర్చు వచ్చింది అనేది చక్కగా లెక్క రాసి చెప్తూ ఉంటుంది. దానికి కడియం బాబాయ్ దీపకెళ్ళి చూస్తూ ఉంటాడు. దీప, ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు అంటే, నువ్వు ఇంత చక్కగా లెక్కలు వేస్తున్నావు, బాగా చేస్తున్నావు, అయినా నువ్వెందుకు చదువుకోలేదు దీపమ్మ అని అడుగుతాడు. ఇలా సమాధానం చెప్తుంది. చదువుకోవటం అంటే నాకు చాలా కోరిక బాబాయ్. మా నాన్న నన్ను చదివించాలి అనుకున్నారు. నేనే మా నాన్నకు సహాయంగా ఉండాలని చదువుకోలేదు. మా నాన్న ఎప్పుడూ అంటూ ఉండేవాడు, నువ్వు కలెక్టర్ అయితే చూడాలనుంది దీపమ్మ అని అనేవాడు. అదృష్టం ఉండాలి బాబాయ్ చదువుకోవటానికైనా అంటే, ఇప్పుడు నీ కూతుర్ని చదివిస్తున్నావు కదా అని అంటారు. దానికి దీప ఇలా అంటుంది, నేను చదువుకోలేకపోయినా నా కూతుర్ని కలెక్టర్ని చేయాలి, మా నాన్న ఆశ తీర్చాలి అని చెప్తూ ఉంటుంది. నాకు ఒక 500 ఇస్తావా బాబాయ్ అని అంటాడు. దేనికమ్మా అంటే, పుస్తకాలు కొనటానికి శౌర్యకి అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఎక్కువ మోతాదులో డబ్బులు ఇస్తాడు. ఇవన్నీ వద్దు బాబాయ్, కొద్దిగా చాలు అని చెప్పేసి దీప అంటుంది. ఈలోగా కార్తీక్ని చూపిస్తారు. శౌర్యని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకొస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే, పాపను జాయిన్ చేయడానికి మీరు నిన్న వస్తే ఇలా అన్నారంట కదా, చదువుకున్న తల్లిదండ్రులకి కూతుర్లకి ఈ స్కూల్లో జాయిన్ చేయించుకుంటాము అని చెప్పారంటగా. మా స్కూల్లో రూల్స్ అలానే ఉంటాయని చెప్తాను. అలా అయితే ఇక్కడున్న ఇతను మీ నాన్నగారు కదా, మీ నాన్నగారికి చదువు రాదు, మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు అని క్వశ్చన్ వేస్తాడు కార్తీక్. మీ నాన్న కూడా చదువుకోలేదు కదా, అలా అయితే ఈ పదవికి మీరు అర్హులు కాదు అని చెప్తారు. ఇలా అంటారు. శౌర్య ఎగ్జామ్లో పాస్ అయితేనే తీసుకోండి, లేకపోతే వద్దు అని చెప్తారు. అలా అయితే ఎగ్జామ్ పెడతాను సార్ అని చెప్పేసి శౌర్యకి ఎగ్జామ్ పెట్టడానికి పంపిస్తాడు. శౌర్య ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. దాంట్లో పాస్ అవుతుంది. కార్తీక్ దగ్గరికి సంతోషంగా వచ్చి నేను ఎగ్జామ్ పాస్ అయ్యానని చెప్తుంది. అక్కడికి దీప భర్త కూడా వస్తారు. ఏంటి ఇక్కడ ఉన్నారు వీళ్ళు అనుకుంటారు. అక్కడికి జోష్న కూడా వస్తుంది. పారిజాతం మాటలు విని జోష్న కూడా కార్తీక్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది కదా, అక్కడికి వస్తుంది. కార్తీక్ శౌర్యకి ముద్దు పెడుతూ ఉంటాడు నుదుటి మీద. ఇదంతా చూసి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. చాలా కోప్పడుతూ ఉంటుంది దీప మీద. ఈలోగా దీప భర్త కూడా, అసలు నా కూతుర్ని వీడెవడు స్కూల్లో జాయిన్ చేయడానికి, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాడు. వీడిని వదిలిపెట్టకూడదు, అసలు ఇక్కడే ఉంటుంది కదా, ఏం చేస్తానో చూడు వీడిని, ఆ దీపని వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటాడు దీప భర్త. ఆ శౌర్య మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. స్కూల్లో జాయిన్ చేస్తారు శౌర్యని కూడా. ఆ ప్రిన్సిపల్ రేపటి నుంచి పంపించమని చెప్తారు. సంతోషంలో శౌర్య కార్తీక్ ఉంటారు. కార్తీక్ చేసిన పనికి దీప ఒప్పుకుంటుందా, శౌర్యని స్కూల్కి పంపిస్తుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియో తెలుసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.